బ్రిటన్‌లో ఒక విచిత్ర పరిస్థితి ఏంటంటే, బ్రిటన్ ఆడపిల్లలు, మైనర్ ఆడపిల్లలు 18 సంవత్సరాలలోపు ఆడపిల్లల మీద అత్యాచారాలు చేస్తున్నటువంటిది పాకిస్తాన్ నుంచి వచ్చినోడు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చినోడు, బర్మా నుంచి వచ్చినోడు, అట్లాంటి వాళ్ళు అక్కడ అత్యాచారాలకు చేస్తుంటే దాన్ని పట్టించుకోనటువంటి అంటే గ్రూమింగ్ గ్యాంగ్స్ వ్యవహారాలు పట్టించుకోని ప్రభుత్వం మీద అక్కడ ప్రజలు తిరగబడి ఉద్యమాలు చేస్తుంటే, బ్రిటన్ పౌరులు అంటే వాళ్ళ దృష్టిలో తెల్ల జాతీయులు, శ్వేత జాతీయులు భారతీయుల ఆడపిల్లల మీదన అత్యాచారం. అది కూడా సిక్కు ఆడపిల్లల మీద అత్యాచారాలు సంబంధించిన సంఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. క్రిందటి నెలలో ఒక సిక్కు మహిళ మీద అత్యాచారం జరిగితే, ఈ నెలలో ఇప్పుడు 20 ఏళ్ల యువత మీద లాస్ట్ మంత్‌లో జరిగింది. వెస్ట్ మిడ్‌ల్యాండ్‌లో అప్పుడు జరిగితే, ఇప్పుడు వెస్ట్ మిడ్‌ల్యాండ్‌లో కేసు చోటు చేసుకుంది. ఆహ్, వాల్సన్ ప్రాంతంలో ఓ యువతి మీద అత్యాచారం జరిగినట్టు వెస్ట్ మిడ్‌ల్యాండ్ పోలీసులకి సమాచారం వస్తే అక్కడికి వెళ్లి వెతికారు. పోలీసులు బాధిత యువతిని ఆసుపత్రికి తరలించారు. సీసీటీవీ దృశ్యాలు చూస్తే 30 ఏళ్ల బ్రిటన్ పౌరుడు శ్వేత జాతీయుడు ఈ దారుణానికి పాల్పడినట్టు కనుక్కున్నారు. ఆ దృశ్యాల ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నారు. నిందితుడిని వీలైనంత త్వరలో అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు. బాధితురాలు పంజాబీ యువతి. సిక్కు ఫెడరేషన్ ఈ విషయాన్ని ప్రకటించింది. దుండగుడు ఆమె ఇంటికి దగ్గరలోనే ఆమె ఇంటికెళ్ళి ఇంటి తలుపు బద్దలు కొట్టి మరి అత్యాచారాన్ని కొడిగట్టాడట. గత నెల ఓల్డ్ బరీ ప్రాంతంలో ఓ సిక్కు యువత మీద ఏదో తరహాలో లైంగిక దాడి జరిగింది. దీంతో బ్రిటన్ శ్వేత జాతీయులు వెళ్ళి సిక్కు జాతీయుల మీదన దాడులకు పాల్పడుతున్నారు. ఇది ఒక జాత్యహంకార దాడి కిందన రేసింగ్ అన్నటువంటి కాన్సెప్ట్ చర్చకొస్తుంది.